హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో దేశం మీద ప్రేమ, అభిమానము ఇంకా ఏమన్నా ఉంటే అది ఓన్లీ ఫ్యాన్స్కి మాత్రమే ఉంటుందేమో, ఓనర్స్కి ఉండదేమో అనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ని చూస్తే. సో ఇన్సిడెంట్స్ జరిగి ఇప్పటికీ చాలా రోజులైంది, ఇంతవరకు వాళ్ళ సైడ్ నుంచి ఏమే కానీ రెస్పాన్స్ రాలేదు. సో మేము ఎలా తీసుకున్నామో దానికి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు కాబట్టి ఫ్యాన్స్ కోసం మేము ఏమైనా చేస్తాము. సో మేము ఆ ప్లేయర్ని తిరిగి రిటర్న్ చేసుకుని మాకు అవసరం లేదనేసి పాకిస్తాన్ అబ్రార్ని ఎందుకు కొనుక్కున్నారో సో వాళ్ళని క్యాన్సిల్ చేసేయచ్చు, ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు కాబట్టి. కానీ ఇక్కడ ఫ్యాన్స్ ఎమోషన్స్ని వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఎస్ఆర్హెచ్ టీము అసలుకి ఒకప్పుడు నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, మొన్నటి వరకు ఈ ఇన్సిడెంట్ జరగకున్నంత వరకు. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుంచి ఎస్ఆర్హెచ్ అంటే నాకు పెద్ద ఇష్టమే లేదు. అసలు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నేను ఫ్యానే కాదు. అసలుకి తెలుగు వాళ్ళకి ఉండేది ఓన్లీ ఒకే ఒక టీం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి రెండు కలిపి ఒక టీం ఉండేది. సో అట్లా భాష మీద అభిమానం మా తెలుగు వాళ్ళ టీం అనేసి అక్కడ ఎవరు క్యాప్టెన్ ఉన్నా కానీ మేమైతే ఎస్ఆర్హెచ్ని అభిమానిస్తున్నాం. సో ఇప్పుడైతే ఎస్ఆర్హెచ్ చేసిన పనికి ఎస్ఆర్హెచ్ అంటేనే అసహ్యం వేస్తుంది. సో ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ ఇంగ్లాండ్లో ఒక టీం ఉంది, సన్ రైజర్స్ హైదరాబాద్ మీద. అక్కడ సన్ రైజర్స్ లీడ్స్ టీము. ఇక్కడ మనకి ఐపీఎల్ అట్లా ఇంగ్లాండ్లో కూడా జరుగుతుంది అనమాట, 100 లీగ్ అని. సో అక్కడ ఆ టీంకి ఒక ప్లేయర్ కావాలనేసి, ఒక స్పిన్నర్ కావాలనేసి వాళ్ళు కొనుక్కున్నారంట. అది వాళ్ళ కోచ్ పెట్టేవారో చెప్పినాడు. సో మీకు అంతగా అవసరం ఉంటే బౌలర్స్ ఎవరో ఒకరు కొనుక్కుంటే అయిపోతుంది కదా. ఆల్రెడీ పాకిస్తాన్ మీద బ్యాన్ ఉందో తెలుసు. సో అక్కడ ఉండకపోవచ్చు, కానీ మన టీము, సో ఇది వేరే టీము, అది వేరే టీము, ఇక్కడ సేమ్ ఓనర్సే కదా. సో మీరు ఇక్కడ సంపాదించుకున్న డబ్బులతోనే ఇంకో చోట టీం కొని అక్కడ కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తారంటే, ఊళ్ళో భారతదేశంలో సంపాదించిన డబ్బులతోనే మీరు అక్కడ ఒక లీగ్ స్టార్ట్ చేస్తారు. సో ఇవి మన డబ్బులు, భారతదేశంలో సంపాదించిన డబ్బులు. ఇక్కడ ఫ్యాన్స్ మిమ్మల్ని ఆదరించింటే వచ్చిన మీ ప్రేమతో చూసిన టీంని మీరు తీసుకుని వెళ్ళి అక్కడ పాకిస్తాన్ ప్లేయర్కి మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. సో మీకు స్పిన్నర్ అవసరం ఉంటే ఇంకొక కంట్రీ నుంచి తీసుకోండి. అంటే మీకు ఇక్కడ ఫ్యాన్స్ హర్ట్ అయినా, ఫ్యాన్స్ పట్టి ఏమన్నా కానీ మాకు అవసరం, మాకు కావాల్సిన డబ్బులు, బిజినెస్ అంతే. ఒకప్పుడు సన్ రైజర్స్ టీమ్ ఓనర్ ఆమెను చూసి చిన్న వయసు అయినా కూడా టీంని బాగా నడిపిస్తుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆమె బిజినెస్ మైండ్ అని చూసి నిజంగా అందరూ ఆమెను హేట్ చేస్తున్నారు. అసలు ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు ఎట్లా జరుగుతాయో, అసలు లోపల ఆడియన్స్ ఏమేమి కామెంట్ చేస్తారో ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో జరిగినప్పుడే తెలుస్తుంది. సో నేనైతే ఎస్ఆర్హెచ్కి అయితే సపోర్ట్ చేయను. సో అందరికి ఇష్టమైన ప్లేయర్ ఎవరు? ఆల్మోస్ట్ అందరికీ ఇండియాలో ఇష్టమైన ప్లేయర్ కోహ్లీ. సో నేను ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ నుంచి అవుట్ ఒకవేళ వెళ్ళిపోతే నెక్స్ట్ నేను సపోర్ట్ చేసేది ఆర్సీబీకి. సో ఒకసారన్నా కప్పు కొట్టాలనే ఉద్దేశంతో 18 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కప్పు కొట్టింది. సో హ్యాపీ. ఎందుకంటే ఆ పక్క కోహ్లీ మన ప్లేయరే. కోహ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఇష్టం ఇండియాలో. ఎందుకంటే ప్రాణం పెట్టి ఆడతాడు కోహ్లీ, దేశం అంటే అట్లా ఆడతాడు అనమాట. సో అట్లా టీంకి నేను నెక్స్ట్ టైం సపోర్ట్ చేస్తాను, అంతే తప్ప ఈ ఎస్ఆర్హెచ్కి మాత్రం సపోర్ట్ చేయను. సో వీళ్ళకి కావాల్సింది ఫ్యాన్స్ ఎమోషన్స్ కాదు, ఫ్యాన్స్ ప్రేమ వల్ల అస్సలు కాదు, వాళ్ళకి కావాల్సిన డబ్బు. సో ఇంకా వాళ్ళు ఇంకా నెక్స్ట్ అక్కడ ఇంగ్లాండ్లోనే పాకిస్తాన్ ప్లేయర్ని ఆడించినాము. సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఇండియాలో కూడా ఆడించిన తప్పేముంది అని ఆడిస్తారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళని చూసి ఇంకొరకు నేర్చుకోవచ్చు. సో ఈ విషయంలో గట్టిగా మన ఇండియా బీసీసీఐ బోర్డు నెక్స్ట్ ఇలాంటివి జరగకోకుండా చూడాలని, ఫ్యాన్స్ని మనసులో పెట్టుకొని ఫ్యాన్స్ని హర్ట్ చేయకోకుండా టీమ్స్ నడుచుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై ఇండియా, భారత్ మాతాకి జై.